ఆషాఢం కేజీ సేల్ కేజీకి 149 రూపాయలుంచే మన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో. హలో, ఈ ఇల్లు చూశారుగా? ఈ ఇంట్లో ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా పడని ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు. అలాంటి ఈ ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? ఎవరు నువ్వు చెప్పేది నీకే? ఇక్కడ ఆడవాళ్ళు లోపల రాకూడదు. బయట బోర్డు చూడదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు, కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. నువ్వు పెళ్లికి పనికిరావా? తప్పక పని కట్టొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకారు? బెదిరిస్తున్నావు? పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చించుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కడతావు. తప్పక. అమ్మో అమ్మో, జాకెట్ తీసుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు కట్టుకో. ఇగో, ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే దానివే. వాడికి ఒక కారు, అందులో ఒక అమ్మాయి ఉంటే చాలు. నెక్లెస్ రోడ్ కూడా గెస్ట్ హౌస్. ఏంటిది? టేక్ ఇట్ ఈజీ. ఈ ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి ఇచ్చే తీయనిది జీవితంలో ఫస్ట్ కిస్. డోంట్ మిస్ ద కిస్ డార్లింగ్. కార్లోనే పెట్టేస్తావా? ఏ వెనకాల తాజ్మహల్ సెట్ ఏమైనా వేయాలా? సాక్షి. సాక్ష్య? నా పేరు మ్యాక్సీ. మ్యాక్సీ. ఓ రాంగ్ నంబర్. ఆయన టీవీ అన్నాక సీరియల్ ఉంటుంది, సినిమా అన్నాక ప్యారిస్ ఉంటుంది, ఇంగ్లీష్ అన్నాక ఎస్ ఉంటుంది, లవ్ అన్నాక కిస్ ఉంటుంది. ఇప్పుడు మనం లిప్స్ క్లోజ్ చేసి లవ్ ఓపెన్ చేద్దామా సాక్షి? ఓ సారీ మ్యాక్సీ. ఈ ఓపెన్ చేయడాలు క్లోజ్ చేయడాలు అన్ని ఎంగేజ్ తర్వాతే. మీ ఆడాలకున్నదే ఈ అనుమానం. యు వాంట్ సెక్యూరిటీ? ఐ గివ్ సేఫ్టీ. నా జాతకంలో మన్మధుడు మహా గొప్పగా ఉండాలని చెప్పి డిస్కో బాబా డైరెక్ట్ గా దేవుడితో డిస్కస్ చేసి ఇచ్చిన డైమండ్ రింగ్ ఏది నీ చెయ్యి? జారిపోతుందేమో. కానీ నేను జారిపోనుగా. ఏ సైజ్ కైనా సెట్ అయిపోతా. రాంగ్ టైం లో రింగ్ అవుతుంది. 1 మినిట్. ఆ రింగ్ కట్ చేసి ఈ రింగ్ సెట్ చేస్తా. హలో రేయ్ శ్రీ. లేడీస్ వాయిస్. అపాయింట్మెంట్ అడగాల్సింది పోయి అరే తురే అంటున్నారు. ఆంటీ నేను రా మమ్మీని. అమ్మా ఎక్కడున్నావు? కార్లో మీ గెస్ట్ హౌస్ వస్తున్నాను. గెస్ట్ హౌస్ కా? ముందా ఖరాబ్ ఖరాబ్ ఖరాబు. అమ్మా ముందా ఎర్రోడు ఫోన్ ఇవ్వు. ఎరా మన ఇద్దరం ఆడుకునేది ఏమంటారా? చన్నోర్మి అమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? నేను ఆవిడ తీసుకురావడం అంటే ఆవిడ నన్ను తీసుకొస్తుంటానా? క్యాష్ తెమ్మని పంపించే స్మాష్ అయిపోతామో చూసుకో. ఏంటి నీ ఆడావిడ చూస్తుంటే మూమెంట్ మధ్యలో ఉన్నట్టుందా? నేను చెప్పేది వినరా. నా కార్లో అమ్మాయిని అపోలో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను వచ్చి అమ్మని తీసుకెళ్ళాక ఈ అమ్మాయిని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో. ఓకే? ఆహా, నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం అమ్మాయినే త్యాగం చేస్తున్నావా? న్యూట్రన్ ఆశా చాక్లెట్ ఏం కాదు. యథవేషాలు లేకుండా ఈ అమ్మాయిని జస్ట్ డ్రాప్ చేయి చాలు. ఒరే ఎర్రబాబు, నువ్వు పికప్లకే కానీ సెటప్లకి పనికిరావురా. ఆ కార్ వచ్చింది నీకోసం కాదురా. కార్ ఫిగర్ చూడు, చూసుకో. ఏంటి చెప్పు తీసుకుంటాను కోటక బ్రహ్మచారులు, మాకెందుకురా ఫిగర్లు? అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్మున రావచ్చు కదా. ఒరే ఎర్రా ఇట్రా. నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాడుతున్నావా? అమ్మా నువ్వు వచ్చి కారెక్కు. ఇక్కడి నుంచి ఇక్కడ ఫోన్ లో మాడుకోవాలా? ఫస్ట్ స్టాప్ లో మ్యాక్స్ వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో. నేను పిలిస్తే వస్తుందా? ఎవరు పిలిచిన వస్తుంది. అది మ్యాక్సీయా టాక్సీయా? ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళు. క్లూ. పైన బ్లూ ప్యాంట్ కింద బ్లూ షర్ట్. ఎంత కింద పైన పడితే మాత్రం పైన కింద మార్చేస్తున్నావు. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏంట్రా పైన కింద బ్లూ అంటున్నావు? మామ్ పైన స్కై బ్లూ కింద సీ బ్లూ మధ్య మన కార్ బ్లూ. నీ కళ్ళ జోడు కూడా బ్లూవే. థాంక్యూ. ఇటు చేసి పనులు కూడా బ్లూవే. చెప్పు అమ్మా నన్ను ఆశీర్వదించు. కొత్తగా అది ఈ రోజు మదర్స్ డే మమ్మీ. అమ్మే దైవం. సంతోషించాం కానీ కార్ ముందు గెస్ట్ హౌస్ పోని. గెస్ట్ హౌస్ కెందుకు? ఇంటికే వెళ్దాం. నేను చెప్పినట్టు కార్ గెస్ట్ హౌస్ పోనిస్తావా లేకపోతే ఎర్రోడ్ కారే అమ్మమ్మ ఓకే నేనే తీసుకెళ్తానులే. ఏం జరగాలి జరుగుతుంది. హే కృష్ణ, నేను కార్డు పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే వెనక ముందు చూసుకోకుండా తోసేస్తారా? కార్ స్టార్ట్ అవట్లేదు అనుకుని తోసి. ఇంకా నయం మేము తోకపోతున్నాం అనుకోలేదు. మీకు స్టార్టింగ్ డబ్బులు తెలితే మిమ్మల్ని కూడా తోసేద్దాం కదా. తోస్తారా? నిన్ను చూస్తేనే ఎముడు చూసినట్టుగా ఉంది. ఒకసారి ఏమో టపాసులో కొట్లోకి దోశావు, ఇప్పుడేమో బంగారం లాంటి మా కారుని కోతులోకి దోశావు. 20 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది బుజ్జి ముండ. డొక్కులో కారుగా ఎంత బిల్డప్ కొత్త కారు అనుకుని కంగారడ్డాం. నిజమేరా? ఏ నీకు తోయడానికి కూడా కొత్త కారు కావాలా? కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుందిరా, తోస్తే ఏం తెలుస్తుంది? ఎరా శ్రీ, నువ్వు వచ్చి నెలైనా నన్ను చూడాలనిపించలేదా? రావాలని అనుకున్నాను బావా, కానీ అది మీటింగ్ ఎందుకు అబద్ధాలు ఆడతావు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? నీ వాళ్ళకం చూస్తుంటే వీళ్ళని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నావే. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? పైన గదిలో ఏర్పాట్లు చేయి, మనతో పాటే ఉంటారు.
అలా చూస్తున్నామండి లగేజ్ పట్టుకున్నాడు ఏంటి మీ లగేజ్ కూడా మీరు మూసుకోరా మరి మీరు ఎందుకో ఓహో కొంచెం హెల్ప్ చేయండి మరి ఇది పద్ధతిగా ఉంది. ఓహో, సన్నాసులు దొరికాయి సిల్క్ బట్టలేనని ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అందుకే మీరెవరో ఎస్పీ ఫ్రెండ్ ఎల్పీని ఆల్ ఇన్ వన్ ఏంటి ఆల్ ఇన్ వన్ ఎస్ ఈ మాట బయట ఎక్కడ అనకండి ఏ ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా అసహ్యంగా ఫీల్ అవుతారు ఇదేనయ్యా మీ గది కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు అడ్జస్ట్ అయిపోండి ఇదేం గది ఏడిచినట్టు ఉంది టీవీ ఏది హలో పొద్దున్నే ఎఫ్టీవీ ఆ? మధ్యాహ్నం ఎంటీవీ Yes. మిడ్ నైట్ మలయాళం టీవీ అవును. చూడండి నిద్రాడతాం మాకు Yeah. ఏ పాపం తెల్లారుతో ఖాళీగా ఉంటున్నారు నువ్వేనా అరంగేస్తావా ఇక్కడ ఉండవు బాబు కావాలంటే వివేకానందుడి ప్రవచనాలు బాలమురళి కీర్తనలు ఎస్పీ సాయి మహిమలు ఉంటాయి ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తనలు ఏమి లేవా ఆమె లేడీ సో సారీ ఇదిగో 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 అరే వాడి ఉండు, ఉండు, ఉండు. అరే, ఉండు, అరే, ఏ, ఏమైంది? కిటికీలు తీయకూడదయా మరి గదిలో గాలి వెళ్తురు వెలుతురుకు ఫిలిప్స్ గాలికి ఉషా. నో ఖైతాన్ ఉషా ఇస్ లేడీ మరి కిటికీలు ఉందెందుకు ఆ ప్రశ్న నువ్వు అడగకూడదు కిటికీలు ఉన్నది తెరుచుకోవడానికి పరుపులు ఉన్నది పడుకోవడానికి పడుకునేది కలగంటానికి కలగనేది ప్రేమించడానికి అది ఈ ఇంట్లో కుదరదు ఈ ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి 1 to 100 ఈ ఇంట్లో ఆడవాళ్ళకు సంబంధించింది ఏది ఉండకూడదు కండిషన్స్ 100 పెట్టుకోండి కానీ ఈ కిటికీ తలుపులు ఎందుకు తెరవకూడదు తెరుస్తా. నేను ఇప్పుడే తెరుస్తాను. తెరుస్తాను. ఏంట్రా గొడవ వీళ్ళు కిటికీలు తెరిస్తేనే ఇక్కడ ఉంటారంట ఆ. ఏంటి బావా గాలి కోసం కిటికీలు తెరవకూడదా అవును తెరవకూడదు కావాలంటే కిందకి దిగి షిఫ్ట్ అవ్వండి మైదానం వీళ్ళని కిందకి దిగి షిఫ్ట్ చేయి ఉమ్. వద్దులే బావా ఇక్కడే ఉంటాం నేను చెప్పినట్టు విను నువ్వేం చెప్పొద్దు మ్. మైదానం వీళ్ళని కిందకి షిఫ్ట్ చేయి ఈయన చెప్పిందల్లా ఏంటానికి రేడియో ఏంటి కాదు సూట్ కేసు తీసుకో కిందకి వెళ్దాం టంకు పెట్టి అనుకున్నావులే ఒరే ఎర్రబాబు అదేంట్రా ఫేస్ విచిత్రంగా పెట్టావు ఆ బ్లాస్టింగ్ అయినప్పటి నుంచి నా పరిస్థితి తెలుగుదేశానికి తెలంగాణ సమస్యలో తయారైపోయింది నిజం చెప్పాలంటే ఇది నాకు పునర్జన్మే ఈ జన్మ ప్రజలకే అంకితం ఇక నేను ఏ తప్పు చేయనని మనవి చేసుకుంటున్నాను సీఎం ఫీలింగా సీరియస్ ఫీలింగ్ చా అయినా నువ్వు ఎస్పీతో ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నావు ఒప్పుకోలేదంటే అమ్మ నాతోనే ఉంటానంటుంది అమ్మ మనతో ఉంటే మన ఆటలు సాగవుగా అందుకే ఎస్పీతోనే ఉండి తన్నే మన దారికి తెచ్చుకుందామని అతను దారికి తెస్తావా ఎప్పుడు అతని ముందు లేడీస్ అనకే లే అనగానే గో అంటాడు ఐ. ఏ? ఎవరా నువ్వు ఎర్రబాబు నల్లగా ఉన్నావు అందుకే పేరు ఎర్రగట్టుకున్నాం సచ్చినట్టు ఎర్రబాబుని పిల్లలు ఎవరి కోసం వచ్చావు బిన్ లాడన్ ఆ? అదే సద్దాం హుసేన్ ఆల్రెడీ బుస్ అట్టేసుకున్నాడు కదా బిన్ లాడన్ ఎర్రబాబు పట్టుకుంటే బాగుంటది అదేంటి జోక్ ఎత్తే నవ్వాలి కానీ కొడతారేంటి మన దగ్గర ఎక్స్ట్రాల్ పనికిరావు మనిషి అంతది మాత్రం ఎక్స్ట్రా లేకపోతే ఎలాగండా నీకు ఎక్స్ట్రాలే కాదు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే ఎవరి కోసం వచ్చావు ఈ ఆఫీస్ లో ఎస్పీ అని ఒక హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందంట పాపం ఆయన కలవడానికి మా ఊళ్ళో వచ్చారు మీ వాళ్ళ అసలు నువ్వెవడరా సీతారామ గారు దూర బంధువులు అండి ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కార్ డ్రైవర్ అండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ లోపల అరుచుకున్నారండి బాగోదని బయట నేను సైలెంట్ గా ఏంటి తెగ ఆలోచిస్తున్నావు తనను కాపాడినందుకే అంతగా సంతోషించిన సంధ్య ఆ కాపాడింది తన అన్నయ్య అని తెలిస్తే ఇంకెంతగా సంతోషిస్తుందో అని చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు ఎస్పీ నాకు ఒక ఐడియా వచ్చింది ఓ డ్రామా యాక్టర్ సంధ్య దగ్గరికి పంపించి నేనే మీ అన్నయ్యను అని చెప్పమన్నాం సాచి పెట్టి చెంప మీద కొట్టకుండా భుజం మీద పడి అన్నయ్య అందనుకో నువ్వు ధైర్యంగా ఎంటర్ అయిపోవచ్చు అప్పుడు ఆడేమవుతాడు డ్రామా అన్నయ్య అవుతాడు నేనేమవుతాను డ్రామా ఆడించిన అన్నయ్య అవుతావు ఓహో మొత్తం డ్రామా అవుతుంది ఏంటి ఖరాబాబు టైర్ పంచరా కాదు నీ బుర్ర పంచరు దిగు అది కాదు ఎస్పీ దిగా. దిగితే బాగవుతుందా ఆఫీస్కి నడిచిరా సెట్ అవుతుంది ఎస్పీ ఎస్పీ తాగమంటే నేను రోజుకు 15 సార్లు అవుతాను టీ కాచేవాడికి తెలుస్తుంది కష్టం ఏమిటో ఎస్పీ నేను ఈ వంట చేయలేక చచ్చిపోతున్నాను ఇప్పటిదాకా లేని కావాలి ఇప్పుడేంటి బాగానే ఉంది ఇంతకు ముందు వెంట్రుకలు తెల్లబడలేదు ఇప్పుడు తెల్లబడ్డాయి మరి ఇప్పుడు ఏంటంటావు కాదు ఎస్పీ కోర్టులో కేసు గెలిచాం కదా బోల్డంత ఆస్తి కలిసి వచ్చింది మనం ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అయిపోదాం అక్కడైతే బోల్డంత మంది నౌకర్లు ఉంటారు కావాలంటే నిక్సన్ కూడా పిలిపించుకోవచ్చు నిక్సనా వాడేవాడు వాడే స్టార్ హోటల్లో చీఫ్ చెఫ్ ఐ మీన్ చీఫ్ వంటవాడు నీకు అసలు బుద్ధి ఉందా ఉందో లేదో నాకెట్టా తెలుస్తుంది నువ్వే చెప్పాలి చాలే నోర్మి ఝన్ 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 తెలుగు వన్